ఈ భూమిపై జీవించింది కేవలం 32 అయినా అందులో నటిగా కొనసాగిన సంవత్సరాలు మాత్రం 12. కానీ సౌత్ సినిమాపై ఆమె వేసిన ముద్ర ఆయువు కొన్ని యుగాలు. ఓ నటి టాప్ హీరోయిన్ అవ్వాలంటే గ్లామరస్గా కనిపించాల్సిన అవసరం లేదని ప్రూవ్ చేయడమే కాదు, నటన అంటే కేవలం నటించడం కాదని, ఆ పాత్రగా మారిపోవడం అని చెప్పిన ఆమె ఎవరో కాదు, సావిత్రి ఆఫ్ మోడర్న్ డేస్గా కీర్తి గడించిన సౌందర్య. ఈరోజు అనగా జూలై 18 సౌందర్య జయంతి సందర్భంగా సౌందర్యను గుర్తు చేసుకుంటూ ఈ వీడియోను మనం ప్రారంభించుకుందాం. సౌందర్య అసలు పేరు సౌమ్య. బెంగళూరులో పుట్టింది. తండ్రి కన్నడ నిర్మాత, రచయిత. మొదట డాక్టర్ అవ్వాలనుకుంది సౌందర్య. MBBS లో చేరింది కూడా. అయితే తనను హీరోయిన్ ను చేయాలనేది ఆమె తండ్రి కల. ఆయన కోరిక మేరకు తన లక్ష్యాన్ని పక్కన పెట్టేసింది సౌందర్య. చదువు మధ్యలోనే ఆపేసి సినిమాల్లోకి వచ్చేసింది. 1992లో గంధర్వ అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది సౌందర్య. ఆ తర్వాతి సంవత్సరమే రైతు భారతంలో యాక్ట్ చేసింది. కానీ ఏవో కారణాల వల్ల ఆ సినిమా లేట్ కావడంతో మనవరాలి పెళ్లి మూవీ మొదట రిలీజ్ అయింది. దాంతో తెలుగులో ఆమె మొదటి చిత్రం అదే అయ్యింది. 12 ఏళ్ల కెరీర్లో 100కు పైన సినిమాలు చేసింది. తెలుగులో రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలోడు, హలో బ్రదర్, నెంబర్ 1, పెదరాయుడు లాంటి హిట్స్ చాలానే ఉన్నాయి. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం లాంటి సినిమాలు పెద్ద విజయం సాధించడంతో వెంకటేష్ సౌందర్యలిది హిట్ పేరుగా నిలిచింది. కెరీర్ స్టార్టింగ్ లో మాతృభాష కన్నడలోనే ఎక్కువ నటించిన సౌందర్య ఆ తర్వాతి కాలంలో తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోవడంతో కన్నడలో సినిమాలు చేయడం మానివేసింది. అయితే రవిచంద్రన్ పట్టుబట్టి తనని మళ్ళీ శాండల్వుడ్ కి తీసుకెళ్లారు. ఇద్దరూ కలిసి నటించిన సిపాయి మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో మళ్ళీ కన్నడలో బిజీ అయింది సౌందర్య. ఎక్కువగా తెలుగు, కన్నడ భాషల్లోనే నటించిన ఇతర భాషల్లోనూ కొన్ని సినిమాలు చేసింది సౌందర్య. సూర్యవంశం సినిమాని హిందీలో రీమేక్ చేసినప్పుడు తెలుగులో మీనా చేసిన పాత్రకి సౌందర్యను తీసుకున్నారు. అందులో అమితాబ్ బచ్చన్కి జంటగా నటించిందామె. అలాగే తమిళంలో రజనీకాంత్తో అరుణాచలం, నరసింహ సినిమాలో యాక్ట్ చేసింది. కమల్ హాసన్ తోనూ ఓ మూవీలో నటించింది. కార్తిక్, అర్జున్, విజయకాంత్ లాంటి అగ్ర హీరోలతో కూడా జోడీ కట్టింది సౌందర్య. ఇక మలయాళంలో మోహన్ లాల్తో ఒక సినిమా, జయరామ్తో ఒక సినిమా చేసింది. 1999లో ఇటు తెలుగులో చిరంజీవితో, అటు తమిళంలో రజనీకాంత్తో, మరోవైపు హిందీలో అమితాబ్ బచ్చన్తో సినిమాలు చేసింది సౌందర్య. ఒకేసారి 3 సూపర్ స్టార్స్ తో వర్క్ చేస్తూ ఉండటంతో బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో చాలా బిజీగా ఉండేది. ఆ ఏడు ఒకే ఒక్క రోజు మాత్రం ఫ్లైట్ మిస్ అవడంతో నరసింహ మూవీ షూటింగ్ క్యాన్సిల్ అయిందట. 1995 నుంచి 2005 వరకు ప్రతి సంవత్సరం సౌందర్య పేరు ఫిల్మ్ఫేర్ అవార్డుకు నామినేట్ అయింది. వాటిలో 6 సార్లు ఆమె అవార్డును గెలుచుకుంది. పవిత్ర బంధం, అమ్మోరు చిత్రాలకు నంది అవార్డులు వరించాయి. 2 సార్లు కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ అందుకుంది. ద్వీపా చిత్రానికి నేషనల్ అవార్డు కూడా అందుకుంది. టెలివిజన్ రంగంలోనూ సౌందర్య అడుగుపెట్టింది. కొలంగల్ అనే తమిళ సీరియల్లో ఫీమేల్ లీడ్గా యాక్ట్ చేయడానికి ఒప్పుకుంది. అయితే అప్పటికే భారతీయ జనతా పార్టీ తరఫున ఎలక్షన్లో ప్రచారం చేస్తానని 2 నెలల కాంట్రాక్టు సైన్ చేసింది. దాంతో కాల్ షీట్స్ ఇవ్వలేక ఆ సీరియల్ నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో దేవయానిని తీసుకున్నారు. ఈ సీరియల్ ముత్యాల ముగ్గు పేరుతో తెలుగులోనూ టెలికాస్ట్ అయింది. సౌందర్యకి లతా మంగేష్కర్ అంటే చాలా ఇష్టం. ఆవిడ పాడిన కభీ కభీ మేరే దిల్ మే ఖయాల్ ఆతా హై సాంగ్ ఆమె ఫేవరెట్. అందుకే సెట్లో ఆమెతో కలిసి ఎప్పుడు ఉన్నా తాను ఆ పాట హమ్ చేసేవాడినని ఓసారి రాళ్లపల్లి చెప్పారు. బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి 2004 ఏప్రిల్ 17న కరీంనగర్ నుంచి బెంగళూరుకు తన అన్నతో కలిసి హెలికాప్టర్లో బయలుదేరారు సౌందర్య. గాంధీ కృషి విజ్ఞాన కేంద్రం క్యాంపస్ దగ్గరికి చేరుకునేసరికి హెలికాప్టర్ కూలిపోయింది. 100 మీటర్ల ఎత్తు నుంచి కింద పడడంతో మంటలు చెలరేగాయి. సౌందర్యతో పాటు ఆమె అన్న అమర్నాథ్ కూడా ఆ మంటల్లో కాలిపోయి మరణించారు. అప్పటి నుంచి కర్ణాటక ఆంధ్ర లలిత కళా అకాడమీ వారు ఏటా ఉగాది పండక్కి సౌందర్య స్మారక పురస్కారం పేరుతో ఉత్తమ నటీమణులకు అవార్డు ఇస్తున్నారు. గ్లామర్కి దూరంగా ఉంటూనే స్టార్ హీరోయిన్ అయిన ఘనత సౌందర్యది. ఓవైపు కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు నటిగా తనను తాను ఉన్నత స్థాయికి చేర్చే సినిమాలు చేసింది. అమ్మోరు,
9 నెలలు, అంతఃపురం లాంటి చిత్రాలు ఆమె ప్రతిభకు ఆనవాళ్లు. ఆమె కెరీర్లో మైలురాళ్ళు. ఇక కన్నడలో చేసిన ద్వీప, ఆప్తమిత్ర చిత్రాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ద్వీప చిత్రం ఆమెకి ఎన్నో అవార్డులు, రివార్డులను తెచ్చిపెట్టింది. ఆప్తమిత్ర మూవీ మలయాళ హిట్ మణిచిత్ర తాజు ఆధారంగా రూపొందింది. చంద్రముఖి సినిమాకు కూడా ఇదే ఆధారం. కన్నడలో సౌందర్య నటించిన చివరి సినిమా ఆప్తమిత్రనే. తెలుగులో మోహన్ బాబుతో నటించిన శివశంకర్ సినిమా లాస్ట్ సినిమా. ఈ రెండు కూడా ఆమె చనిపోయాక రిలీజ్ అయ్యాయి. తాను హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా నర్తనశాల సినిమాని మొదలు పెట్టారు బాలకృష్ణ. ఈ సినిమాలో సౌందర్యను ద్రౌపదిగా తీసుకున్నారు. కొన్నాళ్లు వర్క్ చేశాక ఈ సినిమా కొన్ని సమస్యలతో ఆగిపోయింది. తర్వాత పూర్తి చేద్దాం అనుకున్నారు బాలయ్య బాబు. కానీ సౌందర్య చనిపోవడంతో ఆమెని రీప్లేస్ చేసే నటి దొరకలేదని బాలయ్య బాబు ఓ సందర్భంలో అన్నారు. అయితే అంతవరకు తీసిన ఫుటేజ్ తో ఓ ట్రైలర్ ను కట్ చేసి ఆ మధ్య విడుదల చేశారు. ఇందులో సౌందర్యను చూసి ఆమె అభిమానులు ఎంతో సంతోషపడ్డారు. షూటింగ్ కోసం ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ప్రశాంత్ కుటీర్లోని రూమ్ నెంబర్ 10లో స్టే చేసేది సౌందర్య గారు. తను స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలగడంతో దీనికి లక్కీ రూమ్ గా పేరు వచ్చింది. అప్కమింగ్ హీరోయిన్స్ అందులో ఉండటానికి ఆసక్తిని చూపించేవారు, సెంటిమెంట్ గా ఫీల్ అయ్యేవారు. అందుకే ఆమె చనిపోయాక ఆ గదికి సౌందర్యాస్ రూమ్ అని పేరు పెట్టారు. సౌందర్య ఎంతో మంచి వ్యక్తి. తనని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారనే కృతజ్ఞతతో త్రిపురనేని చిట్టిబాబు తీసిన గెలుపు మూవీలో ఓ గెస్ట్ రోల్ చేసింది ఆమె. స్టార్ హీరోయిన్ అయ్యుండి కూడా పైసా రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించిందట. ఒక సోషల్ సర్వీస్ లోనూ ముందుండేది. అనాథ పిల్లల కోసం తన తండ్రి పేరు మీద బెంగళూరులో 3 స్కూల్స్ ఓపెన్ చేసింది. కర్ణాటకలో ఓ ఊరిని దత్తత తీసుకుని పూర్తిగా డెవలప్ చేసింది. ఇంకా అన్నయ్యతో కలిసి చాలా సేవా కార్యక్రమాలు చేపట్టింది. ఆమె మరణించాక ఆ సేవల్ని తల్లి మంజుల గారు కొనసాగించారు. అమర్ సౌందర్య విద్యాలయాస్ పేరుతో మరికొన్ని స్కూళ్లు తెరిచిందా. ఇంత గొప్ప నటి వ్యక్తి కనుకనే చనిపోయి ఇన్నేళ్లైన సౌందర్యని ఎవరూ మర్చిపోలేకపోయారు. ఆమెపై బయోపిక్ తీయాలని కూడా చాలా మంది ప్రయత్నిస్తున్నారు. సినిమాలు తీసినా తీయకపోయినా, తనపై పుస్తకాలు రాసినా రాయకపోయినా మరుగున పడిపోయే కీర్తి కాదామెది. మనసును వీడిపోయే జ్ఞాపకాలు కావు ఆమెవి. ఇప్పటికీ ఎప్పటికీ సౌందర్య తెలుగువారి అభిమాన నటే. ఆమె స్థానం ఆమెది మాత్రమే.